మా నర్సయ్య తాత ఆటోల పైన కట్టి ఏడిపోతుండో అనుకుంటున్నా మీకోసమేనా ఈ వార్త చూస్తూనే ఉంటుంది. ఎటు సంసారం ఓ ఈ మొండి రోగాలు చర్మ రోగాలు తక్కువైతున్నాయట. దాకాన ఇక్కడనే ఉందట. గదిలా యారుంది ఇక్కడ ఉందటగా ఇక్కడ. ఏం పేరు దాని పేరు? ఆహా మనవరాలు తిరిగి కలదే. సరే మరి పోయేస్తా. ఇది ఎక్కడ ఉన్నది మరి ఇదే కావచ్చునా? ఏమన్నా కానీ ఏ లోపలికదే పోతా. ఇదే ఉన్నట్టుంది షా. ఏదో కనపడుతుందిగా అన్ని కాళ్ళు మోకాలు అన్ని. ఇదే ఇవ్వా ఏమా ఏదో దాకానాట శర్మన్ దాకానాట ఏమో అంత నయం అవుతుందట. ఇదేనా శర్మన్ దాకానా? ఏం పేరు? గాపిలో కూడా అదే అన్నది. ఇవ్వా ఇవ్వా ఇక లోపలి బా. ఏ కథ మరి ఎట్టడి సంగతో మరి డాక్టర్ ఉండా? ఇవ్వా కథ మాత్రం ఎంతో చిన్నగా రాబడతా. ఎవరు పిల్లగా? ఓ రంగపురం. రఘునాథపురం ఎక్కడది? రాయపేట మండలం. ఎంతసేపు వచ్చి? ఏమైంది మరి పానానికి? ఇది అదేనా? కెమెరా తీసుకురా. ఓహో అయితే డాక్టర్ చూపించుకుందామని వచ్చినావు. మంచి డాక్టర్ చూద్దాం. నాకు గదే చాట చెప్పిర్రు. ఇది కోయిలా ఇది చిన్నదేం కాదు. ఇది జాడ మీద వచ్చింది. ఇక మరి లోపలికైతే పోతా. ఇక మరి ఇది ఎక్కడ ఏంది ఏం కథ అంటే యాదాద్రి భువనగిరి జిల్లా జగదేవ్పూర్ చౌరస్తా. అగో గాడ ఉంది. దాకాన శ్రీరుద్ర స్కిన్ హాస్పిటల్. ఇక మరి మొండి రోగాలు, చర్మానికి వచ్చే మొండి రోగాలు, మచ్చలు, మొటిమలు, దద్దుర్లు, కురుపులు, గజ్జి, తామర అంతేనా? అరెక్కడి పోతున్నాడు కదా పిల్ల. ఊరేకో ఇగో ఈ కోళ్ళకు ఊరేకో అర్ధగ్రం అంతా పోతూనే ఉంది. ఇసోగొంది ఆయన కూడా నెత్తి వస్తుందట. అంతేనా తాత? ఇక మరి ఇక పోతా శర్మ డాక్టర్ కాడికి పోయి కథ మతలం అంతా రాగుస్తా. చెప్పినగా ఇప్పుడు భువనగిరి గడ్డ మీద శ్రీరుద్ర ఏందో దవాఖాన పేరు స్కిన్ హాస్పిటల్. అమ్మో ఎట్లా మరి శ్రీనాథ్ సార్ ఏమన్నా మంచిగా సరఫరా చేస్తుందా? ఉందా జనాల నమ్మకం ఉందా? శ్రీనాథ్ సార్ని 100% కాదు 500% నమ్మచ్చు. ఎట్లా అంటే మా నాన్నగారికి చిన్న ఒక స్కిన్ ప్రాబ్లం వచ్చింది. అది బహుశా చాలా మందికి దాని సైంటిఫిక్ నేమ్ కూడా తెలిసి ఉండదు. దాని పేరు హర్పీస్ జోస్టర్ అని చెప్పేసి మనం సార్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మనకు తెలియడం జరిగింది. అది వచ్చిన వెంటనే అంటే ఒక రోజు ముందు రోజు వచ్చింది. మరుసటి రోజు అది కొంచెం ఆ రోజు పండగ అవ్వడం వల్ల సార్ ఆ రోజు అవైలబుల్గా లేరు. నెక్స్ట్ డే మార్నింగ్ రాగానే చూసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన మరో నిమిషం నుంచి అది తగ్గుముఖం పట్టడం, దాని ప్రభావం అంతా తెలిసిపోయింది. అయితే మనకు భువనగిరిలో ఇప్పటి వరకు ప్రతిరోజు అవైలబుల్గా ఉండే స్కిన్ డాక్టర్ లేరు. కానీ సార్ మనకు ప్రతిరోజు అందుబాటులో ఉండడం. ఒక ముచ్చట చెప్పండి. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి పట్నం పోతున్నారు జనాలు. అవును, పట్నంకి వెళ్ళి భువనగిరికి వస్తున్నారు మాట అంటున్నారు సార్ కూడా. నిజమేనా ఈ మాట? అది నిజమే. ఎట్లా? ఎందుకంటే పట్నంలో దొరికే సర్వీసెస్ అన్ని కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. అక్కడ చూసుకుంటేనేమో ప్రతి ట్రీట్మెంట్ కూడా కాస్ట్లీ. అదే అన్ని సదుపాయాలతోని ఇక్కడ మనకు తక్కువ రేట్లోనే జరుగుతుంది. అంతే నాణ్యత ఉంటుంది. నాణ్యత ఎక్కడా లోపించలేదు. మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేసినా కూడా అందుబాటులో ఉండి మనకు సార్ ఇంటికి వెళ్ళినా కూడా పర్సనల్ నెంబర్ ఇచ్చి మనకి ఏదైనా కావాలని డౌట్ ఉంది ఇట్లా జరుగుతుంది సార్ అని ఫోటో తీసి పెడితే వెంటనే రెస్పాండ్ అయ్యి దానికి కావాల్సిన మందులు అవన్నీ కూడా రాయడం జరుగుతుంది. ఇది కథ. మరి ఇప్పుడు ఎట్లా నమ్మాలి? మీ నాయనకు ఏదో అయిందంటివి, తగ్గుముఖం మట్టిందంటివి, మరి జనాలు కూడా చూస్తేనే కదా నమ్మేది. ఏంటి మీ నాయన ఈయనేనా? ఈయననే.
ఇప్పటిదాకా పిల్లగాడు మాట్లాడాడు కదా వాళ్ళ నాయన ఈయనే నిజంగా ఓ పిల్లగా జూమ్ దిగి నిజంగా అయితే ఇది ఇంకా ఎంతమంది ఎక్కువ ఉండే చాలా ఎక్కువ ఉండే. ఇంకా తగ్గుముఖం వచ్చింది మామూలుగా కాదు, 2 రోజుల్లోనే కంప్లీట్ గా తగ్గుముఖం పట్టింది. డాక్టర్ మళ్ళీ ఏదో ఇచ్చామంటే ఇచ్చామని కాదు, తన ప్రీవియస్ బ్లడ్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి అవన్నీ చూసుకొని దానికి అనుగుణంగానే డోసేజ్ పెట్టి 2 రోజులలో మొత్తం మార్చేటట్టు చేశారు. సార్ నమ్మకం కుదిరింది, మామూలు నమ్మకం కాదు. అబ్బా రాలేదు. చూసిరా అంటే ఇక మరి మాటల్లో కాదు చేతల్లో కూడా ఆయన నాణ్యత ఆయన నమ్మకం అనేది జనాల్లో పెనవేసుకపోయింది. అందుకనే ఇక మరి మీరు కూడా ఒకసారి ఎవరికైనా చర్మ రోగాలు ఉంటే మొండి రోగాలు ఉంటే శ్రీనాథ్ డాక్టర్ కడుపు చల్లకుండా ఆయన నిండా నూరేళ్ళు బతక ఆయన చెయ్యి పట్టుకుంటే మన వెన్నంటి ఉన్న రోగాలన్నీ మటుమాయం అవుతున్నాయి. ఏమైంది బిరా అన్ని మచ్చలు వచ్చినాయిగా ఇప్పుడు నాకు మరి నాకు షేకాండ్ ఇస్తే నాకేమైనా అంటుకుంటుందా? అదే అంటుకుంటా కానీ ఇక్కడ రామశాఖ డాక్టరే ఉన్నాడు, తక్కువ చేస్తుండ మంచిగానే అంతేనా? ఒకసారి చూపి నీకు ఏమైంది ఎట్టయితే అదే ఈ పిల్లగానికి అన్ని మచ్చలు వచ్చినాయిగా తక్కువ అవుతున్నాయిగా పిల్ల 6 అవుతున్నాయిగా ఎన్ని రోజులే రావచ్చు వారం రోజులు. అందుకనే 6 అవుతున్నా ఈ పక్కలకు వచ్చింది పాకానికి వచ్చింది కథ. ఏ ఊరు మగోంది? ఓ అమ్మా బోర్డు పట్నం ఇచ్చి పెట్టి వచ్చినావు, అంత మంచిగా చూస్తున్నా ఇక్కడ ఈ డాక్టర్ చేయి మంచిదని చెప్పేది. అమ్మా ఇక పోతా బయట కంటే ఇక్కడ తక్కువ ఫీజు ఉంటుంది. ఫీజు కూడా తక్కువనే ఉందా? అన్ని తీరులో ఉందిగా కథ. మరి ఇక పరికరాలు కూడా ఎట్లా ఉన్నాయి ఏంది ఏం కథ అనేది లోపలి పోయి డాక్టర్ని అడుగుతా. ఇక మరి పొమ్మంటవా సారో శనార్థి? ఇక మరి ఎట్ట సంగతి ఏమో శర్మానికి వచ్చే మొండి రోగాలకు దండి వైద్యం చేస్తున్నామని బయట వినపడుతుంది. అసలు ఈ ఊరెక్కడా, ఈ పేరేంది, ఎక్కడెక్కడ కొలువు చేసాము, భువనగిరి గడ్డ మీద ఎప్పుడు పెట్టినాం ఈ దవాఖానా? నా పేరు డాక్టర్ శ్రీనాథ్ అండి. నేను కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ శ్రీ రుద్ర స్కిన్ హాస్పిటల్. నేను సిటీ నుండి వస్తాను అండి, డైలీ అప్ అండ్ డౌన్ చేస్తా. ఇక్కడ మన భువనగిరికి వస్తాను డైలీ. సో నేను చదివింది గాంధీ హాస్పిటల్ అండి, అది ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ గాంధీ హాస్పిటల్. అక్కడ నుండి నాకు ఇప్పుడు 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి. సో రిగార్డింగ్ దట్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు ఏం చేశారు మా కాలాన ఈ కుంకుడుకాయలు అయ్యో అయ్యో ఆకులు అరవలు పసర్లు ఇక కొన్ని నాళ్ళకు సబ్బులు అయ్యో అయ్యో తెలియదు. కానీ ఇప్పుడు ఇక మరి అరొక్కటి అని నీ దండం పెడితే అర్ర నిండా ఇన్ని ఉంటున్నాయి డబ్బలు. మరి ఈ రకంగా జనం పెడుతుర్రు, మరి అవి వల్ల ఏమన్నా ఈ రోగాలకు ఏమన్నా తావైతుందా ఎట్లా? అవును అవుతుంది. మన మార్కెట్ లా అన్ని స్టెరాయిడ్ క్రీమ్స్ అమ్ముతున్నారండి ఈ మధ్య. ఆ స్టెరాయిడ్ క్రీమ్స్ తో ఏమైతుంది అంటే పెట్టంగానే కొంచెం కొన్ని రోజులకు తెల్లగా అయిపోయినట్టు అనిపిస్తుంది, ఆ తర్వాత మొత్తం నల్లగా అయిపోతారు, దాని తర్వాత దాని మీద మొత్తం పింపుల్స్ వచ్చేస్తాయి కొన్ని రోజులకు. సో స్టార్టింగ్ మంచిగా అనిపిస్తుంది, ఆ తర్వాత మొత్తం స్కిన్ అంతా నల్లగా అయిపోతుంది, స్టార్ట్ అవుతాయి. మరి కొంతమందికి మొటిమలు అని ఏదైనా వస్తున్నాయి, మచ్చలు మొటిమలు అంటే ఈ చెడు రక్తం అయ్యా, రక్తం ఖరాబ్ అయ్యా వచ్చేది కాదు. మొటిమలు అంటే అది లైఫ్ స్టైల్ డిసార్డర్ అండి. అంటే లైఫ్ స్టైల్ డిసార్డర్ అంటే మన డైలీ జీవన శైలి మార్పులు చేయకుంటే మొటిమలు వస్తాయి. క్రీమ్స్ టాబ్లెట్స్ అవన్నీ సెకండరీ, అంటే తర్వాత అది మనకు మొటిమలు రావద్దు అంటే పొద్దున లేచి కొంచెము మీరు ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేయాలి. స్కిప్పింగ్, రన్నింగ్, వాకింగ్, జాగింగ్, జిమ్మింగ్ ఏదో ఒకటి పొద్దున లేచి ఒక 40 minutes అన్న చేస్తే ఈ పింపుల్స్ అనేవి కొంచెం తగ్గడం అవకాశం ఉంటది. సెకండ్, రాత్రంతా మనం ఫోన్లు చూసుకుంటా 2 గంటల వరకు రీల్స్ చూసుకుంటా కూర్చుంటే ఇంకా పింపుల్స్ రాకుంటే ఇంకేం వస్తాయి? ఇది కూడా కారణమే అంటావు. అంతే. మరి వెనకటికి మా కాలాన 60 ఏళ్ళ దాకా నెత్తి అట్నే ఉండేది, పూసిపోకపోయేది, మంచిగా ఉండేది.
ఇప్పుడేంది 20 ఏళ్ళ పోరగానికి నీ దండం పెట్టి అర్ధకరం అంతా ఖాళీ అవుతుంది ఏది కావచ్చు ఈ బట్టతల. సేమ్ థింగ్, అది కూడా లైఫ్ స్టైల్ డిసార్డరే. అది కూడా ఇప్పుడు ఫస్ట్ దాన్ని ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అంటాము. అది జెనెటిక్కే, కానీ అంత స్పీడ్ గా ఎందుకు ప్రోగ్రెస్ అవుతుంది? మన వాళ్ళ లైఫ్ స్టైల్ చక్కగా లేదు. నిద్రపోరు, కరెక్ట్ టైం కి నిద్రపోరు, బయట ఫుడ్ కావాలి, కేకులు, కోకులు, థమ్స్అప్లు, మాజాలు, పిజ్జాలు, బర్గర్లు, పాస్తాలు అన్ని కావాలి మన వాళ్ళకు. 3 గంటలకు పోయి ఐస్ క్రీమ్లు, 3 గంటలకు పోయి ఛాయలు తాగుకుంటూ కూర్చుంటారు. నిద్ర ఉండదు, కడుపు ఖరాబ్ అవుతుంది, దాంతో మొటిమలు వస్తాయి, జుట్టు రాలిపోతుంది. సింపుల్, ఇంకేం లేదు. కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే మనం మంచి ఒక డాక్టర్ని కన్సల్ట్ అయితే, డాక్టర్ అంటే ఇక్కడ డర్మటాలజిస్ట్ అండి, ఎండి డివిఎల్, డిఎన్బి, డిడివిఎల్ అట్లాంటి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి హెయిర్, నెయిల్, స్కిన్ ఎవరైతే చూస్తారో కరెక్ట్ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు కన్సల్ట్ అయితే ఈ ప్రాబ్లమ్స్ రావండి. దీన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు మంచిగా. మరి ఇప్పుడు ఎక్కువ ఏసీ కార్లు ఏసీ ప్రతి ఒక్క ఇంట్లో ఇప్పుడు ఏసీలు తయారైంది. మరి ఇప్పుడు ఈ ఏసీలతోటి ఏమైనా రోగాలు వస్తున్నాయా? వెనకటికి ఈ సూర్యుని కాక ఎండకు మరి ఏ నొప్పులు ఏమో లేకుండే, అమ్మో ఎండకు పోతే కర్యగైతం అనేది ఇప్పుడు కథ నడుస్తుంది. దానివల్ల ఈ ఏసీలతోటి కూడా ఏమైనా చర్మాలకు రోగాలు వస్తున్నాయంటవా? ఏసీలతోని కరెక్ట్ గా చర్మాలకి రోగాలు రావు, కానీ ఏసీ ఏం చేస్తుంది, మీ స్కిన్ ని కొంచెం డ్రై చేస్తుంది అంతే. చేసినప్పుడు మీరు కొంచెం మంచి మాయిశ్చరైజర్ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ మీరు ఎండకి వెళ్తే కొంచెం దానికి మళ్ళీ ప్రొటెక్షన్ SPF వాడాలి, అంటే సన్ స్క్రీన్ వాడాలి అంతే. సో దానికి మనం కొత్త చేయాల్సిన ఏం అవసరం లేదు. మరి ఇంకా ఇప్పుడు లాస్ట్కు ఈ అంటే ఎటువంటి కొన్ని చర్మానికి మొండి రోగాలు ఉంటాయి. ఇంకా ఈ బొల్లి మచ్చలని రకరకాలుగా బుంద అని, ఇదంతా అది శాశ్వతంగా పోవాలంటే మరి దానికి తగ్గ మందులు ఇస్తున్నావా? శాశ్వతంగా పోవాలంటే ఇప్పుడు సోరియాసిస్ కి మనము కంట్రోల్ చేయొచ్చండి, క్యూర్ అనేది ఎక్కడ లేదు. ఓకే, అండ్ విటిలిగోకి మన దగ్గర చాలా వేరియస్ సర్జరీస్ వచ్చేసినాయి, ఎగ్జైమర్ లేజర్ వచ్చింది, దాన్ని కూడా మనం మంచిగా కంట్రోల్ చేస్తున్నాం. సోరియాసిస్ అగైన్ మళ్ళీ సోరియాసిస్ ని కంట్రోల్ చేయాలంటే మీ జీవన శైలి మంచిగా ఉండాలి, చెప్పినట్టు క్రీమ్స్ వాడాలి, చెప్పిన టైంకి రావాలి, కొన్ని టెస్టులు ఉంటాయి, కొన్ని టెస్టులు చేసుకోవాలి, అది చూసుకుంటే కంట్రోల్ అయిపోతుంది సోరియాసిస్. ఇక మరి ఒక మాట చెప్పనా, ఇప్పుడు డాక్టర్ అంటే దేవుడు, ప్రాణాలను కాపాడేటోడు అని అంటుంటారు. కానీ ఈ మధ్యకాలంలో ఎందుకో డాక్టర్ అంటే నమ్మకం లేకుండా పోతుంది జనాలకు. ఎందుకంటే ఇది చాలా మంది తెలియాలి. ఎట్లా మరి మీరు ఏ రకంగా రోగులకు వైద్యం చేస్తున్నారు? ఏం చెప్పదలుచుకున్నావు? డాక్టర్ మీద అనుమానం వస్తుంది కొంతమందికి, ఏం చెప్పదలుచుకున్నావు పేదలకు, నిరుపేదలకు, సామాన్యులకు? ఎథికల్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అనేది ఉంటుందండి దీంట్లో. సో ఎథికల్ అంటే మనము చేసింది కరెక్ట్గా చేయాలి. అది కరెక్ట్గా చేయాలి అంటే మన దగ్గర ఏది దాచకుండా, పేషెంట్స్కి ఏం దాచకుండా ఏది ఉంది అది చెప్పడము. ఓకే, అండ్ దాన్నే ఎథికల్ ప్రాక్టీస్ అంటాం. సో అది ఎవిడెన్స్ బేస్డ్ అంటే ఏంది అంటే, ఇప్పుడు బుక్స్ లో ఎట్లా ఇచ్చారు, దానికి క్రైటీరియా ఏంది, దానికి గైడ్ లైన్స్ ఏంది, అవన్నీ ఆల్రెడీ ఉంటాయి. దాన్ని దాటకుండా ఏం టెస్టులు చేయాలి, ఎంత చేయాలి, అవన్నీ క్లియర్ గా రాసుంటాయి బుక్ లో. దాన్ని ఎవిడెన్స్ ఉంటాయి. ఎవిడెన్స్ అంటే ఎక్కడికి వెళ్ళి వస్తుంది? బుక్స్ నుండి ఉంటుంది, జర్నల్స్ నుండి వస్తుంది, ఇంకా రీసెంట్ పబ్లిష్డ్ ఆర్టికల్స్ నుండి వస్తుంది. అదంతా మేము ఇక్కడ ఫాలో అవుతాం. అదంతా ఫాలో అయితే రిజల్ట్ కూడా దాన్ని బట్టి వస్తుంది. రేపటి రోజు ఎవరైనా చెప్పారు అనుకోండి, ఇట్లా కాదు, ఇది ఈ టెస్ట్ ఎందుకు చేసిర్రు అంటే ఈ ఆర్టికల్లో ఉంది, ఇట్లా రాసి ఉంది, ఈ పబ్లిష్డ్ ఆర్టికల్లో ఉంది, అది చెప్పనీకి ఉంటుంది. ఓకే, సేమ్ ఇప్పుడు ఏమన్నా రూల్ మార్చాలనుకో, కాన్స్టిట్యూషన్ ఇది ఉంది, సంవిధానం ఇది ఉంది, నువ్వేం చెప్తావు దీని గురించి? సరే నేను దాని గురించి రాసిన అని ఉంటది. సేమ్ థింగ్ మా కాన్స్టిట్యూషన్, మా సంవిధానం అంటే ఇవన్నీ బుక్స్, ఆర్టికల్స్, దీంట్లో ఏముంది, దాన్ని ఎవిడెన్స్ బేస్డ్. ఆ ఎవిడెన్స్ ఎట్లా వచ్చింది, దానికి క్లినికల్ ట్రయల్స్ చేస్తాం, చాలా మందికి తీసుకుపోయి ట్రయల్స్ చేస్తాం అన్నమాట. ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్, అవన్నీ ట్రయల్స్ ఉంటాయి. ఆ ట్రయల్స్ అయిపోయినాక మన దగ్గర ప్రోడక్ట్ వస్తుంది, ఒక మెడిసిన్ వస్తుంది. ఆ మెడిసిన్ అంత మందిలో ఆల్రెడీ వాడినాం మనం, వాడినాక మీకు ఇస్తున్నాం, అది ఆల్రెడీ సేఫ్టీ ప్రొఫైల్ ఉంది. సో మీ దగ్గర
మాకు ఆ అనుమానం రావద్దు అంటే మేము ఎథికల్ ప్రాక్టీస్ చేయాలి, మేము ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్ చేయాలి. దట్ ఈస్ రైట్ హియర్ శ్రీ రుద్ర స్కిన్ హాస్పిటల్లో మేము చేస్తాం. అయితే ఇక ఆఖరిదాలకు సారు ఏం లేదు కానీ మరి శ్రీ రుద్ర స్కిన్ హాస్పిటల్ పోతే మరి అడగోలు ఏమైనా పైకం తీసుకుంటారా ఫీజులు గిట్లా అనేది కూడా ఇక మరి కొంతమందికి ఉన్నట్టు ఎవరికే దాకాన పోతే ఇక మరి అమ్మో అనేది కూడా భయం ఉంటుంది. ఎవరికైనా భయం ఉంటుంది. ఈ బోడుపల్లి పిల్లగాడు మీ దవాఖానకే వచ్చిండు, ఆ పిల్లగాడికి షేర్కి అది మచ్చలు అయినాయి, వాళ్ళని ఓరసాని తాత ఈడికే వస్తున్నా 6 అయినాయి తక్కువైనాయి ఉంటుండు. మరి ఇట్లా ఫీజులు మీరు ఏ రకంగా తీసుకుంటారు? ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు సామాన్యులు రెక్కాడితే కానీ డొక్క నిండా నిరుపేదలు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్తావు? మన దగ్గర బోడుప్పలు, ఇబ్రాహీంపట్నము, ఓల్డ్ సిటీ, సికింద్రాబాద్ అవతల కూడా నార్త్ సైడ్ నుండి వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీకి వెళ్ళి కూడా ఇక్కడ ఎందుకు వస్తుర్రు అంటే అక్కడ 3000 అయితే ఇక్కడ 1000 రూపాయలు అవుతున్నాయి. ఎట్లయితుంది అది? ఖర్చు తక్కువనే అయితే ఖర్చు తక్కువ అవుతుంది. సో మనం ఖర్చు తక్కువలా మంచి మెరుగైన ట్రీట్మెంట్ ఇవ్వడమే మా లక్ష్యం. ఇది కథ. అందుకే కదా అంత దూరం. ఇప్పుడు బస్సు ఫ్రీ మీకు, అక్కడ ఆడవాళ్లకు బస్సు ఫ్రీ, మగవాళ్ళకి జస్ట్ బస్సు కిరాయిలు కట్టుకుంటే కూడా మన దగ్గర అంత మంది ఎందుకు వస్తున్నారు అంటే మనం ఖర్చు తక్కువలో చేస్తున్నాం. అంత వదిలేసి ఖర్చు ఎట్లా ఉన్నా ఒక మంచి మాట చాలు. అది మంచి మాట, ఒక భరోసా ఇస్తే పేషెంట్ ఎక్కడి నుండి వస్తారు, చూపించుకొని మంచిగా వెళ్తారు. మంచిగా అయితే ఇంకో నలుగురు చెప్తాడు. అవును. అండ్ మేము ఫాలోఅప్ కూడా అట్లనే చేస్తాం. ఫాలోఅప్ అంటే మళ్ళీ మీకు ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఎట్లా నడుస్తుంది, మీకు ఏమన్నా వేరే ఇబ్బందులు ఉంటే మళ్ళీ మా దగ్గరకు వచ్చి చూపించుకోండి అని మా స్టాఫ్ చేస్తారు. కాల్ చేస్తారు, అడుగుతారు. మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను ఆన్లైన్ మాట్లాడతాం. మళ్ళీ వాళ్ళు రానవసరం లేదు ఇక్కడికి, నేనే కాల్ చేసి అక్కడ ఎట్లుందో ప్రాబ్లం ఏముందో మళ్ళీ ఆన్లైన్లో రాస్తే అక్కడ వాళ్ళు కొనుక్కోగలుగుతారు. ఒక్కసారి వస్తే చాలు. ఇగో ఇది కథ. అత్యాధునిక పరికరాలతోటి మరి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎక్కడ లేని సదుపాయాలతోటి రామసకరి పరికరాలతోటి ఇవాళ సమాజ సేవలో ముందు వరుసలో ఉన్నాడు ఎవరు? డాక్టరు శ్రీనాథ్. అంటే శర్మానికి వచ్చే ఎంత పెద్ద మొండి రోగాలనైనా మటుమాయం చేస్తా అనేది మాత్రము మరి సారు మాటల్లో వినపడుతుంది. ఇప్పుడు ఇంత మునుపు మీరు ఈ వీడియో కంటే ముందుగాల కొంతమంది పేషెంట్లను కూడా మనం మందలిస్తే వాళ్ళు కూడా తక్కువని అని కూడా మనకు వీడియోలు కూడా చూపించారు. అంటే మరి అతి తక్కువ ఫీజుతోటి సామాన్యులకు అందుబాటులో మరి శ్రీ రుద్ర స్కిన్ హాస్పిటల్ మరి అందరికీ అందుబాటులో ఉన్నది. భువనగిరి గడ్డ మీద జగదేవ్పూర్ చౌరస్తా కాడ ఉన్నది ఈ దవాఖాన. మరి మీ ఒంట్లే ఎంత పెద్ద మొండి రోగమైన చర్మ రోగాలు ఉంటే ఈడ దండిగా బాగా చేస్తున్నాడు శ్రీనాథ్ సారు. ఇట్లనే మీరు ఇంకా సమాజానికి సేవలు చేయాలి, ఇంకా జనాలు పెద్ద మొత్తంలో తెలుసుకోవాలి. తెలంగాణలో జగదేవ్పూర్ చౌరస్తా కాడ భువనగిరి గడ్డ మీద శ్రీరుద్ర స్కిన్ హాస్పిటల్ పోతే బాగా అవుతుందట అనేది కూడా జనాలకు కూడా ఇంకా తెలవాలి. ఇంకా బ్రహ్మాండంగా ఈ వచ్చిన ఈ చర్మ రోగాలకు మీరు మంచి మంచి మందులు, మీ వైద్యం ఇంకా అందాలే ఈ సమాజంలో. ఇంకా మీ సేవలు మునుముందుకు కొనసాగాలని మీ తాత కోరుకుంటుంది. నువ్వు ఏమని అనుకో కానీ నోటి మాటలు మస్తుగా చెప్తారు, కానీ జనాలకు కళ్ళకు కనపడాలి. కళ్ళకు కనపడితేనే వాళ్ళు నిజంగా అమ్మా అని నమ్ముతారు. అందుకనే చూద్దాం నీ మిషన్లు, నీ పరికరాలు ఏంటి ఏం కదా చూపిస్తావా? అన్ని చూపిస్తా, మంచిగా రండి. ఇవా ఇది లేజర్ హెయిర్ రిమూవల్ డివైస్ అంటారు. ఇది డయోడ్ లేజర్ అండి. దీంతో మనకు అమ్మాయిలకు అవాంఛిత రోమాలు ఉంటాయి కదా, అది పోతాయి. ఓహో, ఇది అదా? ఇదేందన్నట్టు? ఇది ఆటోక్లేవ్ మెషిన్. అది ఇది ఎగ్జైమర్ లేజర్ అండి. ఇది ఎగ్జైమర్ ల్యాంప్. ఇది అంటే ఎగ్జైమర్ ల్యాంప్ అంటే మనకు బొల్లి మచ్చలు వస్తాయి కదా, బొల్లి మచ్చలు, పెయిన్, గొరుగుడు అండ్ ఎగ్జిమా అన్ని దీంతో తొలగియొచ్చండి.
ఓహో, ఇది పైకి లేపు మిషన్ ఇది చూద్దాము. ఇట్లా ఉంటుంది. నీకేమన్నా అయింది అనుకో, ఇట్లా ఈ మచ్చ ఉంది అనుకో, ఇట్లా పెట్టేసుకొని మెషిన్ ఆన్ చేసుకుంటే పోతుందండి. అలా అట్ట చెప్పు. సో ఇదేంటి అన్నట్టు, ఏది ఇది బయటికి తీసుకురా, ఇది ఏదో చూద్దాము. అంటే దీంతో అన్ని పిగ్మెంటేషన్ డిసార్డర్స్ అన్ని పోతాయి. దీని పేరేంది? దీని పేరు పీకో లేజర్. ఆహా, దీంతో ఏం పోతాయి? దీంతో ఏం పోతాయి? అన్ని మచ్చలు ఉంటాయి కదా, మచ్చలు పోతాయి. ఇది కథ.